డాక్టర్, నా దగ్గర మోర్ దెన్ 10 పర్ఫ్యూమ్ కలెక్షన్స్ ఉన్నాయి. కానీ నేను ఏం విన్నానంటే పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం వల్ల దాంట్లోకున్న ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతుంది అని విన్నాను. సో ఇప్పుడు నేను పర్ఫ్యూమ్స్ యూజ్ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలా? పర్ఫ్యూమ్స్ అనేది డిఫరెంట్ కెమికల్ గానీ, డిఫరెంట్ మెటీరియల్‌తో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి. సో, కానీ ఈ యాక్సెప్టెడ్ పర్ఫ్యూమ్స్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద లా ఆర్ గవర్నమెంట్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో అవి సేఫ్‌గానే ఉంటాయి. కానీ ఎప్పుడు లిమిటెడ్ క్వాంటిటీస్‌లో. మీరు గనక డైరెక్ట్‌గా గనక పర్ఫ్యూమ్ ఇన్‌హేల్ చేసినట్టయితే, డైరెక్ట్‌లీ త్రూ ద నోస్ కానీ, డైరెక్ట్‌లీ త్రూ ద మౌత్‌గా ఇన్‌హేల్ చేసినట్టయితే, అది మీ లంగ్స్‌ని డెఫినిట్‌గా ఇరిటేట్ చేస్తుంది అండ్ ఇట్ కాజెస్ సమ్ సింప్టమ్స్. అది కాకుండా అలర్జీ, ఆస్తమా ఉన్న పేషెంట్స్‌లో గానీ, ఏదన్నా లంగ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్‌లో, అలర్జిక్ ఎయిర్‌వేస్ ఉన్న డిసీజ్ పేషెంట్స్‌లో పర్ఫ్యూమ్స్ అనేవి నార్మల్‌గా ఉన్నా కూడా మీకు ఇరిటేట్ అవుతుంది. సో, టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, రొటీన్ మోడరేట్ యూజ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్‌లో మీకు లంగ్స్ ఏం డ్యామేజ్ అవ్వండి. ఎవరైతే ఇంటెన్స్ హై యూసేజ్ యూజ్ చేసేవాళ్ళు కానీ, అలర్జీ, ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ, ఆర్ సిఓపిడి, ఐఎల్‌డి డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ, పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం అనేది లిమిట్ చేసుకోవాలి. సో, అలాంటప్పుడే యూ కెన్ బ్రీత్ హెల్తీ అండ్ హ్యాపీ అండ్ సేఫర్ ఎయిర్.